ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా దేవుని నామం పేరిట శుభాభివందనములు. ఈరోజు మన వినబోతున్నటువంటి ఆధ్యాత్మిక సందేశము దేవుడు ఎంత గొప్పవారు అనే భావాన్ని బైబిల్ ఆధారంగా కొన్ని శ్లోకాలతో మీ ముందుకు రాబోతూ ఉన్నాను. దేవుడు ఎంత గొప్పవారు. మన ప్రభువు, మన సృష్టికర్త, రక్షకుడు మరియు మన జీవితాలకు దారి చూపించే కర్త. ఆయన మహత్తరమైన ప్రేమ, కరుణ మరియు శక్తి వల్ల మన జీవితంలో ధైర్యంగా నడవగలము. యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్న 40వ అధ్యాయం 28వ వచనంలో, నువ్వు తెలుసుకోలేని విధముగా శక్తిమంతుడు నామమునే యెహోవా, సృష్టికర్త, నిశ్శబ్దంగా సమస్తంలో నిశ్చలంగా ఉన్నవాడు. ఇది దేవుడు ఎంత గొప్పవారో, ఆయన శక్తి మరియు జ్ఞానమంతా అపారమని మనకు తెలియజేస్తూ ఉంది. ఇక రెండవ అంశము, పునీత యోహాను గారు రాసిన లేఖ 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. అందరము ఆయన ద్వారా సృష్టింపబడ్డాము. నీవు, నేను, మనమందరము కూడా ఆయన ద్వారా, ఆయన పోలికలో సృష్టింపబడ్డాము. సృష్టించినది ఆయన వలననే స్థిరమై ఉంది. ఆయన వలన మాత్రమే సృష్టికర్తగా ఆయన గొప్పతనాన్ని గుర్తిస్తూ ఉంది. మూడవ అంశము, సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా గొప్పవాడివని, ఆయన పరమ పవిత్రుడనని తెలుసుకో. యెహోవా గొప్పవాడని, ఆయన పరమ పవిత్రుడని తెలుసుకో. దేవుని పవిత్రత, గొప్పతనం గురించి మనం గర్వంగా చెప్పవచ్చు. కానీ ఇక్కడ సారాంశం ఏమిటంటే, దేవుడు మనకు దారి చూపించే, మనపై కరుణ చూపించే, మన జీవితాలను సృష్టించి పరిపాలించే గొప్పవారు. ఆయనను నమ్మి విశ్వాసంతో నడిచితే మనం ఏ సమస్యను ఎదుర్కొన్నా విజయము సాధించగలము. దీనిని మనం గ్రహించి దేవుడు ఎంత గొప్పవారు అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకొని జాగ్రత్తగా నడుచుకుందాము, జాగ్రత్తగా మెలుగుదాము. దేవుని యొక్క గొప్పతనాన్ని మన యొక్క జీవితంలో ప్రదర్శించుటకు ప్రయత్నం చేద్దాము. మనందరినీ, మన కుటుంబాలను దేవాతి దేవుడు నిండుగా మెండుగా దీవించునుగాక. ఆమేన్.